నాడీపతి గోశాల. ఇవన్నీ కూడా నాడీపతి బ్రీడ్, అంటే బిలో 2 feet ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ మీనేచర్లు ఉన్నాయి, కానీ ఎక్కువగా మైక్రో నానో ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ పాలిచ్చే తల్లులు ఇక్కడ ఉన్నాయి, తండ్రులు ఇక్కడ ఉన్నాయి, బేబీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు, అన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో. ఇవన్నీ ఈ హైట్ ఉంటాయి కాబట్టి ఈ హైట్కి పుట్టేవి ఈ బ్రీడే అవుతాయండి. ఇవన్నీ కూడా నానో మైక్రో సైజ్ మాత్రమే, అంటే 2 అడుగుల లోపు మాత్రమే. చూడండి, ఇలా ఈ విధంగా మనం డెవలప్ చేసిన బ్రీడ్ అండి. ఇప్పుడు ఈ సైజులకి ఈ సైజులో పడతాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి పేరెంట్స్. అంటే అవి అక్కడ కొన్ని పేరెంట్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని పేరెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మదర్స్ బేబీలు, అంటే 2 లీటర్స్ లోపు పాలు ఇస్తాయి, 2 అడుగులు ఎత్తులోపు ఉంటాయి. బయట దూరం నుంచి వచ్చే కొనుగోలుదారులు నార్త్ ఇండియన్స్ చాలా మోసపోతున్నారండి. మనకు రోజు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గోదావరి జిల్లాలో కోనసీమలో అక్కడక్కడ ఈ క్రాస్ బిల్ ఒంగోలు హెచ్ఎఫ్ జెర్సీ నాటావులకి కొండావులకి పొంగునూరు సమన్ చేసి పుట్టిన బేబీల్ని, అంటే 10 రోజులు మ్యాక్సిమం 15-20 రోజుల లోపు బేబీల్ని ఈ నానో అని నాడీపతి బ్రీడ్ అని మీనేచర్ అని అన్ని ఉత్తిమాటలండి చెప్పి అమ్మేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అందువల్ల ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలండి. ఎక్కడైనా కొనాలంటే దాని పేరెంట్స్ని చూడండి, చుట్టూరు వాతావరణం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు బేబీని వదిలితే చూడండి, దీని మదర్ దగ్గర పరిగెట్టుకుని వెళ్తుంది ఆటోమేటిక్గా, దానికి తెలుసండి. అప్పుడు మదర్ ఎంత హైట్ ఉందో చూడండి, మదర్ని బట్టి ఇది అంత హైట్ అవుతుందని పెరుగుతుందని మీరు నిర్ధారించుకోవాలి. కానీ బయట ఎవరిచ్చినా కూడా అవన్నీ కూడా పొంగునూరులు మాత్రమే. వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఈ నానో బ్రీడ్ కానీ మైక్రో బ్రీడ్ కానీ మీనేచర్లో ఉండవు. దయించి ఎవరో కూడా తెలియకుండా మోసపోవద్దు. అవేవి కూడా ఇంట్లోకి చలామణి అవ్వండి. టెంపరీ, అంటే చిన్న పిల్లలు మాత్రమే, అప్పుడే టెంపరీ. పెద్దదిగా ఇంట్లో చలామణికి కష్టం అవుతాయండి అవన్నీ. ఈ విషయం మనకి చెప్పే బాధ్యత మనదే కాబట్టి మీకు ఇది చెప్తున్నమాట. అంటే నాకు కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, మేము అక్కడ మైక్రో తీసుకున్నామండి, నానో తీసుకున్నామండి, వీటికి ఏమి ఇష్యూ వచ్చిందని. కానీ మ్యాక్సిమం 90% అవన్నీ కూడా ఎక్స్పైర్ అవుతాయండి. ఎందుకంటే ఏ దూడ అయినా కానీ ఏ జీవి అన్నా మదర్ మిల్క్ అనేది మినిమం 9 months, అట్లీస్ట్ 6 months అన్నా ఉండాలి. మీరు 20 రోజులకి 10 రోజుల బేబీలని వాళ్ళు బొడ్డు కట్ చేసి ఇది 1 year 2 years అని చెప్పేస్తే మీరు నమ్మేసి పట్టుకుపోయి తర్వాత వాటిని ఇబ్బంది పెడుతున్నారు. ఆ జాతి అనేది కనుమరుగైపోతుందని నా బాధ. తల్లిపాలు లేకుండా ఇబ్బంది. మీరు ఏదో దాన్ని ఇంట్లో పెట్టుకుందామన్న ఆనందంతో తీసుకెళ్తారు. ఎంతమందికి ఈ వీడియోలో చూస్తారు, మన దగ్గరికి తీసుకెళ్ళినవన్నీ ఎలా ఉన్నాయి, బయట తీసుకెళ్ళిన వాతావరణం బేబీలు ఎలా ఉన్నాయి అనేది మీరే అండర్స్టాండింగ్ చేసుకోవాలి.